వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హజ్రతండ గ్రామం సమీపంలో ఉన్నాం. మన దగ్గర ఉప సర్పంచ్ అయిన హాంగౌత్ నరసింహం గారు మనతోడే ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? హలో మేడం, బాగానే ఉన్నాం. హజ్రతండ గ్రామం నుంచి ఉప సర్పంచ్గా ఇనాన్మస్గా ఏకగ్రీవంగా ఎన్నికైనా అదే విషయంలో కూడా పొరంబోకు భూమి ఒక 2 ఎకరాలు ఉండే మేము కష్టపడి కూడా బయటకు పోయేదాన్ని కూడా మేము మా హజ్రతండకు 2 ఎకరాలు కేటాయించుకున్నాం డెవలపింగ్ గురించి. అట్లనే మళ్ళీ ఒక బొడ్రాయి, ఒక ఆంజనేయ టెంపుల్ని ఉప సర్పంచ్ ఉండి నేను సొంతంగా కట్టించాను. అదే డెవలపింగ్ సైడెన్స్లో అయినా అన్నీ బాగానే చేశాం. మళ్ళీ కూడా ఇంకా బాగా చేయాలనే ఉద్దేశాలతో ఉన్నాను. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మేడం, మా గ్రామంలో ఇప్పుడు వరకు కొన్ని ఉన్నాయి. ఏంటంటే అప్పుడు ప్రభుత్వంలో ఇండివిజువల్గా తండను ఒక సైడ్గా కొన్ని ల్యాండ్ పర్పస్లా కట్ చేసిండు. ఇంకా మాది కూడా రోడ్డు అవతల కూడా కొన్ని ఇంకా మాకు వచ్చేటివి ఉండే. మాకు తండ అంటే తండ పక్కకు తీసి డెవలపింగ్ దాని గురించి ఏం చేసి చేయకుండా ఇది చేసినాడు. అప్పుడు విలేజ్ని ఆమ్లెట్ విలేజ్, అందులో 1 సైడే కొంచెం తీసి పాడే వీళ్ళు. రోడ్ అవతల సైడ్ కూడా ఇంకా కొన్ని మాకు కావాలని మేము అనుకుంటున్నాం డెవలపింగ్ నుంచి. అట్లనే మళ్ళీ మాకు కాష్టలగడ్డ వరకు అయినా కరెంటు పోళ్ళు లేకుంటున్నాయి. ఏదైనా నైట్ జరిగినా కూడా, ఏమైనా మనిషికి ఆపది వచ్చినా కూడా లైట్లు అనేది స్పెషల్ వాటికి వరకు ఉంటే మాకు కొంచెం ఇది ఉంటుంది అనే ఉద్దేశానికి చేసుకుంటున్నాం. అట్లనే ఒకటి మినరల్ వాటర్ కూడా మా తండ మా విలేజ్ వరకు మాకే మంచిగా ఉంటే బాగుంటుందనే దాని గురించి చూసుకుంటాం. ఓకే, మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏకగ్రీవం ఎన్నుకున్న ప్రజలకు ముందు కష్టపడి నేను కష్టపడ్డా, జనాలు కూడా మనకు కూడా సహకరించిన దాని గురించి కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ సర్పంచ్ పోటీలో కూడా మళ్ళీ ఉన్నా. ఇంకా చేయాలనే విలేజ్ అన్నప్పుడు ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఓకే, మా ఛానల్ ద్వారా ఆఖరిగా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఛానల్ ద్వారా ఏం లేదు మేడం. ఏంటంటే ప్రభుత్వం అప్పుడేదో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇనాన్మస్గా ఏకగ్రీవం అయినాం. మళ్ళా కూడా ఇనాన్మస్ కూడా చేసుకునే ఆలోచన కూడా గ్రామ పంచాయతీల ఆలోచన ఉన్నాం. దాన్ని కూడా చేసి కూడా డెవలప్మెంట్ గురించి కూడా చేసే ఆలోచన కూడా ఉన్నది. ఇంకా ఏ పనులు చేయాలన్నా కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు గిరిజన కమిటీ హాలు, మాకు ఇంకా కొన్ని అవైలబుల్ ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి మేడం. గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్లనే హజ్రతండ మెయిన్ రోడ్లనే ఆల్రెడీ గ్రామ పంచాయతీ కూడా 20 లక్షలతోటి ప్రపోజల్ చేసినాం. ఏకదమ్ అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని చేయాలనే ఆలోచనతోటి ఉన్నాం. అవుతున్న ఎలక్షన్స్లో నిల్చోవాలని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఎలక్షన్లో నిలబడాలని అనుకుంటున్నాం. జెండర్లు వస్తే నిలబడతా అనుకుంటున్నా. అదే మహిళ వస్తే అవకాశం ఉండదు, అది కూడా ఉన్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.